అక్రమ బియ్యం మాఫియా గుట్టురట్టు చేశారు మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు. గూడూరు నుంచి కాకినాడ అక్రమంగా తీసుకుపోతున్న 250 క్వింటాల రేషన్ బియ్యంతో పాటు 2 డీసీఎం వ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వ్యాపారం చేసేవారు దందా బంద్ చేయాలని, లేకపోతే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. గూడూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని అపరాజపల్లి, రాజన్నపల్లి విలేజ్లలో గవర్నమెంట్ సంబంధించినటువంటి రైస్ను డైవర్ట్ చేసినటువంటి నేపథ్యంలో 2 కేసులు బుక్ చేయడం జరిగింది. ఇందులో ఒకటి ఈ అపరాజపల్లిలో వేముల ఉపేందరు, ఉర్లగొండ అశోక్ వీళ్ళిద్దరు గత 6 నెలలుగా ఇదే బిజినెస్ చేస్తూ డీలర్స్ దగ్గర నుంచి, బెనిఫిషరీ దగ్గర నుంచి రూపాయి కిలో బియ్యాన్ని తక్కువ ధరకు కొని ఈ కాకినాడ పోర్టుకి ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద మనం రైడ్ చేయడం జరిగింది. ఒక డీసీఎం ద్వారా 110 క్వింటాలు, తర్వాత 2వ డీసీఎంలో ఈ కే సముద్రానికి సంబంధించిన శ్రీధర్ ఈ బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి తెలిసింది. ఇందులో దాదాపు 115 క్వింటాల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఈరోజు వీళ్ళ మీద కేసులు బుక్ చేసి వీళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. ఇదే విధంగా ఇదే ధోరణి వాళ్ళు మార్చుకోకపోతే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా వీళ్ళ మీద రంగం